హలో అండి, నా పేరు కృష్ణభరత్, సీనియర్ సైకాలజిస్ట్, ఎగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్. ఈరోజు పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవ్వడం అనేది ప్రతి ఇంట్లో ఉండే సమస్య. దీనికి పరిష్కారం దొరకాలి అంటే ముందుగా మనం అసలు పిల్లలు ఈ మొబైల్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారని తెలుసుకుంటే చాలా సులభంగా పరిష్కరించవచ్చు. మొట్టమొదటి కారణము తల్లిదండ్రులు, అంటే ఇమిటేషన్. ఎప్పుడైతే పేరెంట్స్ ఇంట్లో ఖాళీ సమయాల్లో కావచ్చు లేదా భోంచేస్తున్నట్టు కావచ్చు ఈ ఫోన్ వాడుతూ ఉన్నారంటే పిల్లలు ఏమనుకుంటారంటే ఇదేదో ఇంపార్టెంట్ వస్తువు అనుకుంటారు, దాన్ని వాడటం వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు. సెకండ్ రీజన్ బేబీ సిట్టింగ్, డిజిటల్ బేబీ సిట్టింగ్. అంటే ఈరోజు ఎలా ఉందంటే ఇంట్లో పరిస్థితి ఉద్యోగ కారణంగా కావచ్చు లేదా తమ పనికి అడ్డం వస్తారని కావచ్చు పిల్లలకి ఫోన్ ఇవ్వటం అలవాటు చేస్తున్నాము. దాంతో ఏమవుతుందంటే అది క్రమంగా వ్యసనంగా మారుతూ ఉంది. థర్డ్ రీజన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఈ మొబైల్ వీడియోలో ఉండే వాటిల్లో రంగులు బాగా ఉంటాయి, అవి వేగంగా మూవ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల పిల్లల మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అందువల్ల పిల్లలు దీన్ని క్రమంగా అలవాటు పడిపోతూ ఉంటారు. రాను అనేది ఒక వ్యసనంగా మారటం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రీజన్ ఏంటంటే అండి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే పిల్లలకి ఈరోజు చూస్తే ఇంటి దగ్గర ఆడుకోవడానికి సరైన స్థలం లేదు, ఆడుకోవడానికి ఫ్రెండ్స్ కూడా లేరు. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలు కూడా చాలా తక్కువగా ఉంటున్నారు. దీంతో పిల్లలు ఇంట్లోనే ఉండి కాలక్షేపం కోసం ఈ ఫోన్ చూడటం అలవాటు అవుతుంది. అది క్రమంగా వాళ్ళని దానికి అడిక్ట్ అవ్వడానికి దారితీస్తూ ఉంది. మరొక రీజన్ లోన్లీనెస్. సహజంగా పిల్లలు ఇంట్లో ఎవరు లేకపోవటం. అంటే గతంలో ఏంటంటే ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. ఇప్పుడు పేరెంట్స్ ఎంప్లాయీస్ అవుతున్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండకపోవడం వల్ల పిల్లలు ఒంటరిగా ఉండాల్సి రావటము, ఆ ఒంటరితనం నుంచి వాళ్ళు దాన్ని అధిగమించడం కోసము ఈ మొబైల్కి అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవి పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవ్వడానికి ప్రధాన కారణాలు. సో పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. దానికోసం ఈరోజు మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాము. ముందుగా అన్నం తినే టైంలో నో ఫోన్. చాలామంది తల్లులు చేసిన పొరపాటు ఏంటంటే పిల్లలు అన్నం తినట్లేదనో లేదా మారం చేస్తున్నారనో ఫోన్ చూపిస్తూ అన్నం పెట్టడం అనేది జరుగుతూ ఉంది. దీన్ని వీలైనంత వరకు తగ్గించగలగాలి. అలాగే వీళ్ళు రోల్ మోడల్గా ఉండాలి. మీరు ఫోన్ తరచుగా ఇంట్లో ఉన్నప్పుడు తరచుగా చూస్తూ ఉంటే పిల్లలు కూడా మిమ్మల్ని కాపీ చేస్తారు. యాజ్ ఎ పేరెంట్స్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలు మీరు చెప్పే మాటలు వినకపోవచ్చు, కానీ మీరు చేసేది మాత్రం చాలా బాగా అనుకరిస్తారు. కాబట్టి మీరు రోల్ మోడల్గా ఉండాలి. తర్వాత పిల్లల్ని బయటికి తీసుకువెళ్ళాలి. సాయంత్రం ఇప్పుడు పార్కు తీసుకువెళ్ళడం కావచ్చు, లేదా అప్పుడప్పుడు సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాలు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. అక్కడ ఉండే పక్షుల గురించి వివరించవచ్చు, అక్కడ ఉండే చెట్ల గురించి వివరించవచ్చు. అలా వాళ్ళని ప్రకృతికి దగ్గరగా చేయడం వల్ల మనం ఈ మొబైల్ ఫోన్లకి కొంచెం దూరంగా ఉంచవచ్చు. మరొక ముఖ్యమైన టిప్ ఏంటంటే ఒకవేళ కంపల్సరీ పరిస్థితుల్లో పిల్లలకి ఫోన్ ఇవ్వాల్సి వస్తే 20-20-20 రూల్ని పాటించండి. అంటే పిల్లలు ఫోన్ చూస్తున్న తర్వాత ప్రతి 20 నిమిషాలకి వాళ్ళకి ఒక 20 సెకండ్లు గ్యాప్ ఇవ్వండి. ఆ ఒక 20 సెకండ్లు దూరంగా ఉన్న వస్తువుల్ని వాళ్ళని చూడమని చెప్పండి. దీనివల్ల వాళ్ళ కంటి మీద ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలు మొబైల్ ఎడిక్ట్ అవ్వడానికి కారణాలు తెలుసుకున్నాము. అలాగే దాని నుంచి ఎలా దూరం చేయొచ్చో రెమెడీస్ కూడా తెలుసుకున్నాము. ఈ వీడియోలో సూచించినట్టుగా ఈ రెమెడీస్ ఫాలో అయితే మీ పిల్లల్ని మొబైల్ అడిక్షన్ నుంచి దూరంగా ఉంచే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కావాలంటే కామెంట్ బాక్స్లో హెల్ప్ అని టైప్ చేయండి. మా టీం మిమ్మల్ని సంప్రదిస్తారు.